బేసిక్ మొబైల్స్లో ఎన్ని కెమెరాస్ ఉండేది? ఒకటి ఫ్రంట్ కెమెరా, ఒకటి బ్యాక్ కెమెరా. తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఏమైంది? 2 కెమెరాస్, తర్వాత 3 కెమెరాస్, తర్వాత 4 కెమెరాస్ దగ్గర అయిపోయింది. అయితే ఒక్కొక్క కెమెరా ఎలా వర్క్ అవుతుంది, ఓకేనా, వాటి ఫంక్షనింగ్ ఏంటి అనేది చూడండి. కెమెరా వర్క్ అవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఇక్కడికి కనెక్టర్, నెక్స్ట్ ఇక్కడ సిపియు, దీని కనెక్టర్ మనకి కెమెరా కనెక్టర్. కెమెరా కనెక్టర్ చేసే పని ఏంటి? మనకి కెమెరా మనం ఇమేజ్ తీసినప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవాలి, ఓకేనమ్మా, స్టోర్ చేసుకోవాలి. ఇమేజ్ ఏం చేస్తుంది? ఎప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు, కెమెరాలో ఎప్పుడైతే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఏం చేస్తుంది? ఈ సిగ్నల్ లైట్, ఈ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ని ఏం చేస్తుంది? కెమెరా రిసీవ్ చేసుకొని కెమెరాలో ఉన్నటువంటి CMOS అని చెప్పేసి మీకు ఒక సెమీ కండక్టర్ ఆక్సైడ్ ఉంటుంది, అర్థం, ట్రాన్సిస్టర్, ఓకేనా. అందులో ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది. ఆ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది అంటే ఏదైతే లైట్ని రిసీవ్ చేసుకుందో పిక్సెల్,
ఆ సిగ్నల్ ఎలా రిసీవ్ చేసుకుంటుందంటే అనలాగ్లో రిసీవ్ చేసుకుంటుంది. అనలాగ్లో రిసీవ్ చేసుకొని ఆ ట్రాన్సిస్టర్ అనేది అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేసి ఆ డిజిటల్ సిగ్నల్స్ అనేది MIPI లైన్స్ ద్వారా సిపియూకి పంపిస్తుంది. ఇక్కడ సిపియూకి పంపిస్తుంది. సిపియూ ఏం చేస్తుంది, ఆ వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని సేవ్ చేసుకుంటుంది. సేవ్ చేసుకుంటే సేవ్ చేస్తుంది, లేదంటే డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది అక్కడ. ఓకే, అంటే కెమెరా సెక్షన్ పనిచేయాలంటే ఏంటి మనకు ఇంపార్టెంట్ ఇక్కడ MIPI లైన్స్. ఇందులో ఏమున్నాయి లైన్స్ చూడండి. MIPI CSI ఏంటి ఇక్కడ కెమెరా సీరియల్ ఇంటర్ఫేస్. ఓకేనా, ఏం చేస్తుంది కెమెరా సీరియల్ ఇంటర్ఫేస్ ప్రోటోకాల్ అనేది మనం ఏదైతే ఫోటో తీసుకున్నామో ఆ డేటాని ఏం చేస్తుంది ఈ MIPI లైన్స్ ద్వారా సిపియూకి పంపిస్తుంది అక్కడ. ఓకేనా, MIPI CSI స్పేస్ డేటా 0 పాజిటివ్, నెక్స్ట్ డేటా 0 నెగిటివ్. ఇలా చూడండి. MIPI CSI డేటా 0 నెగిటివ్. సేమ్ ఇదే విధంగా ఏంటి ప్రతి ఒక్క లైన్ ద్వారా ఏం జరుగుతుంది, ఇక్కడ డేటా అనేది సిపియూకి పంపిస్తుంది. ఫస్ట్ సిపియూకి డేటా పంపించాలి అంటే ఏం కావాలి, క్లాక్ సిగ్నల్ అనేది కావాలి నాకు. ఇక్కడ ఇది క్లాక్ సిగ్నల్ కావాలి. ఈ క్లాక్ సిగ్నల్ ఎవరు పంపిస్తున్నారు, సిపియూ ఏం చేస్తుంది ఇక్కడ కనెక్టర్కి క్లాక్ సిగ్నల్ అనేది పంపిస్తుంది. చూడండి, MIPI CSI క్లాక్ పాజిటివ్, క్లాక్ నెగిటివ్. దీని ద్వారా ఒక సిగ్నల్ నెక్స్ట్ డేటా ఓకే, అది ఎరేజ్ చేసేసి రాద్దాం.
ఇన్ని కాల్స్ ఇచ్చాము ఇక్కడ 5 కాల్స్. నెక్స్ట్ డేటా ఎంఐపిఐ డేటా అయింది 10 ఎంఐపిఐ డేటా లైన్స్. అందులో 2 క్లాక్ పాజిటివ్, క్లాక్ నెగిటివ్ ఎక్కడ నుంచి సిపి నుంచి కనెక్టర్కి పంపిస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ నెక్స్ట్ ఏం చేస్తుంది ఇక్కడ డేటా పాజిటివ్, డేటా నెగిటివ్ అనేది హై స్పీడ్ డేటా ద్వారా ఎంఐపిఐ లైన్ ద్వారా ఎటు సిపికి పంపిస్తుంది. ఇందులో డేటా మనకు ఫాస్ట్గా ఫార్వర్డ్ అవుతుంది. చూడండి, మనం ఒకసారి ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యాప్చర్ చేసుకుంటుందా లేదా అంటే ఎప్పుడైతే నీ లెన్స్ మీద ఫోకస్ పడిందో ఆ ఫోకస్ని ఏం చేస్తుంది అంటే క్యాప్చర్ చేసుకొని ఏదైతే క్యాప్చర్ అయిందో ఆ క్యాప్చర్ చేసిన దాన్ని ఏం చేస్తుంది ఎలక్ట్రిక్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి ఆ డేటాని ఎంఐపిఐ లైన్స్ ద్వారా ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తుంది అక్కడ. అందుకని ఏమంటారంటే ఎంఐపిఐ ఈజ్ ద హై స్పీడ్ డేటా. ఇది హై స్పీడ్ డేటా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది పని చేయాలంటే ఏం కావాలి, నాకు ఈ కనెక్టర్ వోల్టేజ్ కావాలి కదా. దానికోసం ఏంటి ఇక్కడ ఒక వోల్టేజ్ ఎంత 1.8 వోల్టేజ్ అంటే ఇక్కడ వీరేక్ 1.8 వోల్టేజ్. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మెయిన్ వోల్టేజ్ ఉంటుంది. కెమెరా మెయిన్ వోల్టేజ్ అని నోట్ చేసుకున్నాం ఇక్కడ. వచ్చేసి ఎంత ఉంటుంది కెమెరా మెయిన్ వోల్టేజ్ అంటే ఇక్కడ 2.8 వోల్టేజ్. దీని తర్వాత ఇంకొక వోల్టేజ్ మనకి కెమెరా ఏఎఫ్ అంటే ఆటో ఫోకస్. ఇది వచ్చేసి ఆర్ 2.7 వోల్టేజ్ ఆర్ 2.8 వోల్టేజ్ ఉంటుంది. వీటితో పాటు చూడండి, మీకు అంటే ఆల్ ఓవర్ కెమెరాస్ ఎలా వర్క్ అవుతాయో చెప్తాను. ఒక స్పెసిఫిక్ మోడల్ అనకుండా ఏ వోల్టేజెస్ వస్తాయి చెక్ చేసుకోవడం ఎలానే చెప్తాను చూడండి. వీటితో పాటు ఇంకా 2 వోల్టేజెస్ వస్తాయి. ఒకటి వచ్చేసి ఏవిడిడి వోల్టేజ్ వస్తుంది 1.2. నెక్స్ట్ డివిడిడి వోల్టేజ్ 1.8 ఆర్ 1.2. ఇక్కడ ఏవిడిడి వోల్టేజ్ ఒకటి, డివిడిడి వోల్టేజ్ ఒకటి. ఎందుకు అంటే మనకు మొబైల్లో ఏమవుతుంది, ఇక్కడ అనలాగ్ వోల్టేజ్ కావాలి, డిజిటల్ వోల్టేజ్ కావాలి. డిజిటల్ వోల్టేజ్ దీనికి ఈ డేటా అనేది కెమెరా నుండి సిపియు పంపించడానికి డిజిటల్ వోల్టేజ్ అనేది కావాలి. అంటే కెమెరాని క్యాప్చర్ చేసుకోవడానికి ఏం కావాలి, మళ్ళీ అనలాగ్ వోల్టేజ్ కావాలి కదా. కెమెరాలో ఉన్న ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది అంటే క్యాప్చర్ చేసుకోవాలి అంటే అనలాగ్ వోల్టేజ్ కావాలి. దానికి డిజిటల్ పంపించడానికి మనకి ఇక్కడ కనెక్టర్లో డిజిటల్ వోల్టేజ్ అనేది కావాలి. అది తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది, ఈ డేటాని హై స్పీడ్ డేటాతో సిపికి పంపిస్తుంది. సిపికి పంపించడానికి ఏం చేస్తుంది, ఇక్కడ కెమెరాలో సేవ్ చేసుకుంటుంది. ఓకేనా. దీంతోపాటు ఇంకా ఏమేమి లైన్స్ కనెక్ట్ అవుతాయంటే రిమైనింగ్ వచ్చేసి సిపియు టు కెమెరా కనెక్టర్, ఎం క్లాక్ అంటే ఇక్కడ మెయిన్ క్లాక్. మెయిన్ క్లాక్ లైన్ అనేది సెండ్ చేస్తుంది. ఏం చేస్తుంది, మెయిన్ క్లాక్ నుంచి ఒక ఫ్రీక్వెన్సీని సెండ్ చేస్తుంది ఎవరికి, కెమెరా కనెక్టర్కి. ఎందుకంటే కెమెరా మనం క్యాప్చర్ చేసినప్పుడు క్యాప్చర్ చేసినప్పుడు ఏం కావాలి, డేటా అనేది ఫాస్ట్గా అన్లాక్ నుంచి డిజిటల్ కన్వర్ట్ అవ్వాలి. అందుకోసం ఏం చేస్తుంది, సిపియు ఏం చేస్తుంది అంటే ఒక ఫ్రీక్వెన్సీని పంపిస్తుంది. ఎగ్జాంపుల్ 7 MHz, 12 MHz ఆర్ 24 MHz. ఇలా ఒక ఫ్రీక్వెన్సీ అనేది కెమెరా కనెక్టర్ నుంచి సిపియు నుంచి కెమెరా కనెక్టర్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ వీటితో పాటు సింక్రోనైజ్ ఏముంటుంది ఇక్కడ, సింక్రోనైజ్ లైన్. సింక్రోనైజ్ అంటే ఏంటి, ఇక్కడ సింక్రోనైజ్ అంటే ఏంటంటే కెమెరాస్ మనకి ఏమైనా ఇక్కడ 2 కెమెరాస్ ఉంటాయి, లేదంటే 3 కెమెరాస్ ఉన్నాయి. మనం కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, మనకి కెమెరాలో ఒకటే ఆప్షన్ ఉంటుంది మొబైల్లో. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కెమెరాకి ఒక ఆప్షన్ ఉంటుంది, బ్యాక్ కెమెరాకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓన్లీ బ్యాక్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తుంది, 3 కెమెరాస్ వర్క్ అవుతాయి. 3 కెమెరాస్ యూజ్ చేసినప్పుడు మనకు ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క ఆప్షన్ ఉంటుందా,
ఉండదు కదా. ఏం చేస్తాం మనం బ్రైట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎప్పుడైతే చేస్తామో నెక్స్ట్ ఏం చేయాలి, జూమ్ చేసినప్పుడు సెకండ్ కెమెరా అర్థమైందా, మీరు జూమ్ చేసిన ప్రతిసారి ఏమైతే ఒక్కొక్క కెమెరా సెలెక్ట్ అవుతుంది అక్కడ. ఓకేనంటే ఇలా వర్క్ అవ్వాలి, సింక్రోనైజ్ అవ్వాలి. ఒక కనెక్టర్ నుంచి ఇంకో కనెక్టర్కి సింక్రోనైజ్ ఏమవుతుందంటే ఏ కెమెరా కనెక్టర్ యూజ్ చేస్తున్నామో ఆ కెమెరా కనెక్టర్ అనేది వర్క్ అవుతుంది. అంటే ఈ కెమెరా కనెక్టర్ ఏమవుతుంది, సింక్ ఏం చేస్తుంది అంటే ఇది వెళ్ళిపోయి ఇంకో కనెక్టర్కి కనెక్ట్ అవుతుంది. అలా 3 కెమెరాస్ ఉన్నాయి అనుకోండి, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్కి కనెక్ట్ అవుతుంది సేమ్ యాస్టేజ్గా. ఓకేనా. అండ్ నెక్స్ట్ రాసుకోండి, connected remaining cameras. ఇక్కడ రిమైనింగ్ కెమెరాస్కి కనెక్ట్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వీటితో పాటు PWD అని ఉంటుంది. ఏంటి ఇక్కడ PWD అని అంటే ఏంటి, పవర్ డౌన్. ఏంటి PWD అని అంటే ఏంటి, ఇక్కడ పవర్ డౌన్. అండ్ నెక్స్ట్ పవర్ డౌన్ ఏంటి, మనకి ఇక్కడ 2 విధాలుగా యూజ్ చేసుకుంటాం. కెమెరా మనం స్విచ్ చేస్తాం, ఒక కెమెరా నుంచి ఇంకొక కెమెరాకి స్విచ్ చేయడానికి. లేదు అంటే కెమెరా ఆఫ్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే పవర్ అనేది ఆపేస్తుంది, కెమెరాకి వెళ్ళాల్సిన వోల్టేజ్ అనేది ఆపేయడానికి కూడా యూజ్ చేస్తారు ఇక్కడ. దాన్ని ఏమంటే ఇక్కడ PWDN. కెమెరా అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్క కెమెరా కనెక్టర్ ఓపెన్ చేద్దాం. ఒక్కొక్క మోడల్లో సేమ్ ఇవే వోల్టేజెస్ ఉన్నాయా లేదా చూడండి. ఓకేనమ్మా, ఏ మోడల్ ఓపెన్ చేసుకున్నా సరే ఇవే మోడల్ వోల్టేజ్. అంటే ప్రతి మోడల్లో అన్ని ఇవే వోల్టేజెస్ అని కాదు, అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ అని ప్రతి కెమెరాకు ఉంటాయని కాదు. ఒక్కొక్క మోడల్లో కెమెరా వోల్టేజెస్ అనేవి చేంజ్ చేస్తుంటాడు. ఓకేనా, వాటిని బట్టి ఐడెంటిఫై చేసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ అర్థమైందా, ఫస్ట్ ఏంటి ఇక్కడ మనకి MIPI లైన్స్. ఏం చేస్తుంది MIPI లైన్స్, డేటా సెండ్ చేస్తుంది ఎక్కడికి, CPUకి. ఏం డేటా, హై స్పీడ్ డేటా. నిన్న మనం గ్రాఫిక్ సెక్షన్ చెప్పుకున్నాం, గ్రాఫిక్ సెక్షన్లో కూడా MIPI లైన్స్కి డేటా ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇక్కడ CPU ఏం చేస్తుంది, MIPI లైన్స్ ద్వారానే కదా డేటా పంపిస్తుంది దానికి అక్కడ. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, వోల్టేజ్ 1.8 వోల్టేజ్ ఇచ్చాడు కదా. ఈ వోల్టేజ్ అనేది ఎక్కడ నుండి వస్తుంది మనకి, ఎక్కడుండే పవర్ ఐసీ నుంచి వోల్టేజ్ అనేది ఇస్తారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఇప్పుడు ఈ వోల్టేజ్ వచ్చింది మనకి 2.8 వోల్టేజ్. ఈ 2.8 వోల్టేజ్ అనేది పవర్ ఐసీ ఇవ్వచ్చు, లేదంటే LDO ఇవ్వచ్చు, లేదు అంటే కెమెరా. ఏంటి ఇక్కడ కెమెరా పవర్ ఐసీ ఇవ్వచ్చు. అర్థమైందా, అంటే ఈ 3 సెక్షన్ నుంచి ఎక్కడ నుంచైనా వోల్టేజ్ రావచ్చు. అండ్ నెక్స్ట్ సేమ్ కెమెరా AF ఆటో ఫోకస్ వోల్టేజ్ కూడా కెమెరా నుంచి రావచ్చు, సారీ పవర్ ఐసీ నుంచి రావచ్చు, LDO నుంచి రావచ్చు, లేదంటే కెమెరా పవర్ ఐసీ నుంచైనా రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి చేయడు, AVDD. ఈ 1.8 వోల్టేజ్ మ్యాక్స్ పవర్ ఐసీ ఇస్తుంది, 1.2 అండ్ 1.8. మోస్ట్లీ ఏంటి ఇక్కడ PMIC. లేదు అంటే సేమ్ మనకున్న ఇక్కడ పవర్ ఐసీ కానివ్వండి, లేదు అంటే LDO, లేదంటే కెమెరా పవర్ ఐసీ నుంచి ఇస్తాడు ఇక్కడ వోల్టేజ్ అనేది. అండ్ నెక్స్ట్ సేమ్ DVD వోల్టేజ్. ఈ సేమ్ ఇవి ఎక్కడ కనెక్ట్ అవుతాయని చెప్పాము, ఇక్కడ కనెక్టర్స్ ఇవి సింక్రోనైజ్ అనేది ఏంటి ఇక్కడ సెకండ్ కెమెరా, థర్డ్ కెమెరా. మీ సింక్రోనైజేషన్ అర్థమైందా.
వోల్టేజెస్ అనేవి ఇలా వస్తాయి. కాకపోతే కొన్ని నేమ్స్ చేంజ్ అవ్వచ్చు. ఆ నేమ్స్ చేంజ్ అయినా కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అక్కడ వోల్టేజ్ వస్తుందా లేదంటే సిగ్నల్కి సంబంధించింది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇక్కడ. అర్థమైందా? కెమెరా కనెక్టర్ అనేది ఇలా పనిచేస్తుంది. ఇదే కెమెరా మనకు రేర్ అంటే ఏంటి? బ్యాక్ కెమెరా. అండ్ ఇక్కడ బ్యాక్ కెమెరా కనెక్టర్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా కూడా ఎలా వర్క్ అవుతుంది? సేమ్ కెమెరా కనెక్టర్ కదా ఇక్కడ. ఫ్రంట్ కెమెరాలో ఒక వోల్టేజ్ ఉండదు మనకి. ఓకే, ఇక్కడికి అర్థమైంది కదా బ్యాక్ కెమెరా ఎలా వర్క్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూద్దాం. ఇందులో కొన్ని లైన్స్ ఎరేజ్ చేద్దాం. ఇందులో కెమెరాలో ఏమిటి? ఫ్రంట్ కెమెరాలో సారీ ఏ వోల్టేజ్ ఉండదమ్మా ఫ్రంట్ కెమెరాలో? ఆటో ఫోకస్ అనేది ఉండదు. ఉంటుంది ఆటో ఫోకస్ కెమెరాలో, ఫ్రంట్ కెమెరాలో చూసాం ఎక్కడన్నా. బ్యాక్ కెమెరా తీసినప్పుడే మనకు ఆటో ఫోకస్ చేసుకుంటుంది, ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో ఇప్పుడు చూసారా ఎటువంటి ఆటో ఫోకస్ ఉండదు. కెమెరా పెట్టేసుకొని పిక్ తీసుకోవడం మనం ఎక్కడైనా సరే. నెక్స్ట్ వీసింక్. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఉంది కదా కనెక్టర్ మనకి, అంటే వీటితో పని లేదు. నెక్స్ట్ పవర్ డౌన్. ఇది కూడా ఏది యూజ్ చేసుకోకపోయినా ఒక లైన్ పనిచేస్తుంది కదా పవర్ డౌన్ అని చెప్పేసి. ఇంకా ఇందులో ఏంటి కొన్ని ఎంఐపి లైన్స్ అనేది మనకు రిమూవ్ చేసుకుంటాం. ఎందుకు అంటే బ్యాక్ కెమెరా ఏం చేస్తుంది, రిజల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంఐపి లైన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, డేటా అనేది హై స్పీడ్ డేటా సెండ్ చేసుకోవడానికి. ఫ్రంట్ కెమెరా ఏముంటుంది మనకి నార్మల్ కెమెరా కాబట్టి ఎంఐపి లైన్స్ కొన్నింట్లో 3 ఉంటాయి, అంటే 3 to the 6. అంటే అందులో కూడా ఒక క్లాక్ పాజిటివ్ క్లాక్ నెగిటివ్ ఉంటుంది. డేటా 0 పాజిటివ్ డేటా 0 నెగిటివ్, అండ్ డేటా 1 పాజిటివ్ డేటా 1 నెగిటివ్, అండ్ నెక్స్ట్ డేటా 2 పాజిటివ్ డేటా 2 నెగిటివ్. ఓకేనా? ఏమైతే కొన్ని ఎంఐపి లైన్స్ అనేది తక్కువగా ఉంటాయి. లేదు 32 మెగాపిక్సెల్ ఉంది ఫ్రంట్ కెమెరా అంటే అప్పుడు ఏం చేయాలి? రిజల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, డేటా అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎంఐపి లైన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకుంటాడు ఇక్కడ. క్వాలిటీ డిపెండ్ ఆన్ క్వాలిటీని బట్టి అక్కడ కెమెరా సెక్షన్ అది వర్క్ అవుతుంటుంది ఇక్కడ. ఇది సింక్రోనైజ్ ఒకటే కెమెరా ఉంది కదా, మనం బ్యాక్ సైడ్ క్లిక్ చేసినాము ఫ్రంట్ కెమెరాని, ఒకటే క్యామ్ ఉంది అప్పుడు మనకి. డ్యూయల్ వీడియో సింక్రోనైజ్ సిపియు మేనేజ్ చేస్తుంది. డ్యూయల్ వీడియో అనేది ఆప్షన్ అందులో అర్థమైందమ్మా. సిపియు రీడ్ చేస్తుంది. అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్, మనకు కెమెరా ఓపెన్ చేసి అక్కడ ఆప్షన్స్ వస్తాయి సార్, అది సిపియు ప్రోగ్రామింగ్. అది ఈ కెమెరా కనెక్టర్ వర్క్ అవ్వడానికి కావాల్సిన వోల్టేజెస్ మనం ఇక్కడ డయాగ్రామ్లో ఐడెంటిఫై చేసుకుంటాం ఇక్కడ. అర్థమైందా? ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ కెమెరా. ఇది ఇక్కడ ఫ్రంట్ కెమెరా. అంటే ఇందాక ఏం చెప్పాము మనకు ఇక్కడ వోల్టేజ్ ఎలా వస్తాయని చెప్పాను. ఇక్కడ ఒకటి పవర్ ఏసీ నుండి, లేదంటే ఎల్డిఓ ద్వారా ఆర్ కెమెరా పవర్ ఏసీ. ఎల్డిఓ ద్వారా ఎలా వస్తాయి మనకి? ఎల్డిఓ ఎన్ని లెగ్స్ ఉంటుంది మనకి? 4 legs ఆర్ 5 legs. ఓకేనా? ఎగ్జినోస్ మోడల్లో 5 legs ఉంటుంది మనకు, క్వాల్కమ్ మోడల్లో 4 legs కెమెరా, 4 legs ఎల్డిఓస్ ఉంటాయి. ఎన్ని ఎల్డిఓ 5 legs అయినా కూడా ఏమవుతుంది, 2 legs గ్రౌండ్ ఉంటుంది. 4 leg కెమెరా 4 leg ఎల్డిఓలో
1 లెగ్ గ్రౌండ్ ఉంటుంది, ఒకటి ఎనేబుల్, ఒకటి వోల్టేజ్ ఇన్, ఒకటి వోల్టేజ్ అవుట్ ఉంటుంది. ఇక్కడ అర్థమైందా ఏమేమి లైన్స్ వర్క్ అవుతాయి కెమెరా సెక్షన్లో? ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి డయాగ్రామ్ ఓపెన్ చేసుకొని మనం చెప్పుకున్న వోల్టేజెస్ అన్నీ అక్కడ ఉన్నాయా లేదా అనేది చెక్ చేద్దాం ఒకసారి. ఇంకేమైనా లైన్స్ ఎక్కువగా వచ్చాయి అక్కడ. రైట్, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ, మెయిన్ మోనో కెమెరా ఎంత మెగాపిక్సెల్ ఇది? 48 మెగాపిక్సెల్. ఇందులో ఎన్ని పిన్స్ కనెక్టర్ ఇది? 36 పిన్ కనెక్టర్. ఈ 36 పిన్ కనెక్టర్లో ఒక్కొక్క పిన్ ఏం చేస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, పిన్ నెంబర్ 1. పిన్ నెంబర్ 1 ఏమి ఇచ్చారు ఇక్కడ? గ్రౌండ్. అండ్ నెక్స్ట్ పిన్ నెంబర్ 2 చూడండి ఇక్కడ పాజిటివ్ అని ఒకటి, మెయిన్ కెమెరా ఎంఐపి లేదంటే ఎంఐపిఐ సిఎస్ఐ పాజిటివ్, ఎంఐపిఐ సిఎస్ఐ నెగిటివ్. ఏమి ఇచ్చాడు ఫస్ట్ లైన్ మనకి ఇక్కడ? క్లాక్ లైన్ ఇచ్చాడు లేదు ఇక్కడ చూడండి. ఈ క్లాక్ లైన్ వర్క్ అవ్వలేదు అంటే కెమెరా సెక్షన్ అనేది పనిచేయడం జరగదు. ఎందుకమ్మా ఈ క్లాక్ లైన్ రాలేదంటే ఏమవుతుంది, ఫాస్ట్ కెమెరా చూపిస్తుంది, క్యాప్చర్ అవ్వదు, డేటా ఫార్వర్డ్ అవ్వదు, అర్థమవుతుంది, క్లిక్ అవుతుంది కానీ స్లో, లేదు అంటే క్లిక్ అవ్వదు. ఈ ఎంఐపిఎల్ అనేది వర్క్ అవ్వకపోతే. ఈ ఎంఐపిఎల్ ఇప్పుడు ఏముంది, ఈ లైన్లో ఏమైనా వోల్టేజ్ చూపించాడు ఇక్కడ? ఇచ్చాడు ఏమన్నా వోల్టేజ్? ఎటువంటి వోల్టేజ్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ కెమెరా కనెక్టర్ దగ్గర డయోడ్ మోడ్లో రీడింగ్ ఆర్ రెసిస్టెన్స్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుందా లేదా? నేను గ్రాఫిక్ సెక్షన్లో చెక్ చేసాం కదా, ఎంఐపిఎల్ లైన్స్ ఏవైతే అన్ని 10 ఎంఐపిఎల్ లైన్స్ సేమ్ రీడింగ్స్ వచ్చినాయి లేదా అక్కడ. ఏదైనా రీడింగ్ రాలేదు అంటే ఈ లైన్ ఇక్కడ నుంచి వస్తుంది మనకు, సిబి నుంచి వస్తుంది, ఆ సిబి నుంచి వచ్చే లైన్ డ్యామేజ్ అయి ఉండాలి, లేదంటే సిపియూలో లైన్ ఉంటుంది కదా మనకు, బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్ అనేది డ్రై అయిపోయి ఉండాలి. దానివల్ల ఈ ఎంఐపిఎల్ అనేది సరిగా వర్క్ అవ్వకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ, ఎంఐపిఐ సిఎస్ఐ 0 క్లాక్ పాజిటివ్. చూడండి ఎంఐపిఐ సిఎస్ఐ ఇచ్చాడా ఇక్కడ, కెమెరా సీరియల్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 0 అని ఇచ్చాడా? ఎందుకు 0 ఇచ్చాడు అంటే ఏమవుతుందంటే, 0 ఏంటి అంటే ఇక్కడ కెమెరా కనెక్టర్స్ 3 or 4 ఉన్నాయనుకోండి, సెకండ్ కెమెరాకి ఏం చేస్తాడు ఇక్కడ, ఎంఐపిఐ సిఎస్ఐ 1 డేటా 1 పాజిటివ్, ఎంఐపిఐ సిఎస్ఐ 2 అర్థమైందాం. అందుకని ఏం చేస్తాడు అక్కడ ఒక న్యూమరికల్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాడు అక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ అన్ని ఇచ్చాడు, ఇక్కడ ఎంఐపిఐ డేటా పాజిటివ్, డేటా నెగిటివ్. అర్థమైందా? ఎంఐపిఐ లైన్స్ ఏం చేస్తాయి, కెమెరా నుంచి క్యాప్చర్ అనే డేటాను ఏం చేస్తుంది, హై స్పీడ్ డేటా త్రూ సిపియూకి పంపిస్తుంది అక్కడ. అంటే ఏ ఒక్క లైన్ పని చేయకపోయినా ఏమవుతుంది అక్కడ, డేటా అనేది ఫార్వర్డ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ చూడండి, చూడండి ప్రతి ఒక్క పిన్ అయిపోయింది. ఎన్ని పిన్స్ అయిపోయినాయి ఇక్కడ మనకి? 10 పిన్స్ అయిపోయినాయి. ఇక్కడ మధ్యలో ఏమి ఇచ్చాడు, ఒక పిన్ గ్రౌండ్. అండ్ నెక్స్ట్ అండి చూడండి ఇక్కడ ఏఎఫ్ విడిడి అన్నాడా, ఏమి ఇచ్చాడమ్మా, వోల్టేజ్ కెమెరా ఆటో ఫోకస్ కనెక్షన్. ఏమి ఇచ్చాము ఇక్కడ, ఏఎఫ్ అంటే ఏంటి, ఆటో ఫోకస్ కనెక్షన్. ఏమి ఇచ్చాడు ఇంకా, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏఎఫ్ విడిడి అని ఇచ్చాడు. విడిడి అంటే ఏం చెప్పుకున్నాం మొన్న ఏం చెప్పాను, విడిడి అంటే ఏం చెప్పాను, పాజిటివ్ వోల్టేజ్ అని చెప్పుకున్నాం లేదా? విడిడి మీరు గ్రాఫిక్ సెక్షన్ చెప్పినప్పుడు చూసాం కదా, ఈఎల్ విడిడి, ఈఎల్ఏ విడిడి, విఎస్ఎస్ అంటే నెగిటివ్ వోల్టేజ్, విడిడి అంటే పాజిటివ్ వోల్టేజ్. ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ మనకి ఆటో ఫోకస్. సరిగ్గా చూడండి, ఏఎఫ్ విడిడి అని వచ్చింది అంటే ఇక్కడ వోల్టేజ్ వస్తుంది అని ఐడెంటిఫై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి అన్నమాట. అర్థమైందా? ఎక్కడైనా సరే ఏఎఫ్
VDD అని వచ్చింది అంటే ఏఎఫ్ అనేది ఎక్కడైనా VDD వచ్చింది అంటే ఒక వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అక్కడ వోల్టేజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అదే పిన్ నెంబర్ 15. దీనికి ఏం చేస్తాం మళ్ళీ ఒక గ్రౌండ్ కనెక్ట్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ డిజిటల్ గ్రౌండ్ ఇచ్చాడా, చూడండి ఇన్ని పిన్స్ కలిపి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి డిజిటల్ గ్రౌండ్ ఇచ్చాడు. ఇక్కడ DGND అన్నాడు, లేదంటే నార్మల్గా ఇస్తాడు GND అని ఇస్తాడు. DGND అని ఇచ్చాడు అంటే ఏంటి, ఇక్కడ డిజిటల్ గ్రౌండ్. ఏం చేస్తాం డిజిటల్ గ్రౌండ్ అంటే ఏ డేటా మనం ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నది, డిజిటల్ డేటానే కదా సిపికి పంపిస్తున్నది. ఇక్కడ మనం అనలాగ్ వోల్టేజ్ క్యాప్చర్ చేసుకొని డిజిటల్ డేటా ఫార్వర్డ్ చేయాలి. ఇక్కడ అయిపోయిన ఇక్కడ వరకు పిన్స్. నెక్స్ట్ ఇట్ సైడ్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, వి కెమెరా అండి, చెప్పండి నోరు తెలుసు ఏం కాదు, ముత్యాలు రాదు, సాయంత్రం మీరే తీసుకుని వెళ్ళిపోదు. కానీ మెయిన్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 2.8 వోల్టేజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చెప్పాను ఇందాక మీకు, కెమెరాలో మెయిన్ వోల్టేజ్ ఎంత వస్తుందని చెప్పాను కూడా 2.8 వోల్టేజ్ అనుకున్నాం కదా. ఈ 2.8 వోల్టేజ్ అనేది ఎక్కడి నుండి వస్తుందని చెప్పాను ఇక్కడ, ఆర్ LDO ఆర్ కెమెరా పవర్ IC, ఓకేనా, ఈ 3 ICs నుంచి రావచ్చు. ఒకసారి దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఈ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఎలా సెర్చ్ చేసుకోవాలి, డబుల్ ట్యాప్, ఇక్కడ కనెక్ట్ అయింది. ఇక్కడ ఎన్ని సెర్చ్ లేబుల్ ఎన్ని 2 లైన్స్ వచ్చాయి మనకు. ఇప్పుడున్న పేజ్ నెంబర్ ఎంత మనం 27, కానీ ఇది పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి 36. చూడండి ఎక్కడి నుంచి వచ్చింది వోల్టేజ్, ఎక్కడి నుంచి వచ్చిందా, LDO నుంచి వచ్చిందా లేదా వోల్టేజ్. ఇప్పుడు నా కెమెరా సెక్షన్కి 2.8 వోల్టేజ్ రాలేదంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి నేను, ఈ LDO చెక్ చేసుకుంటే సరిపోతుందా లేదా, అర్థమైందా. నిద్ర వస్తే లేచి నిలబడి క్లాస్ వినాలి, ఎటువంటి మొహమాట పడకండి, అర్థం. ఇందులో కూడా ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ VBH పవర్ ఇచ్చాడా, వోల్టేజ్ ఇన్ పిన్ నెంబర్ 4, అండ్ నెక్స్ట్ ఎనేబుల్, అండ్ నెక్స్ట్ గ్రౌండ్ ఇచ్చాడు. ఎన్ని పిన్స్ ఇది 5 lakh పిన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ కూడా వోల్టేజ్ అవుట్ ఎంత వచ్చింది, 2.8 వోల్టేజ్ అనేది అవుట్ చేశాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఒకసారి ఈ LDO మదర్ బోర్డులో ఎక్కడ చూద్దాం ఒకసారి. అలాగే ఎంత నెంబర్ U3705, డబల్ టైప్ చేయండి, లేఅవుట్ ఎంత నెంబర్ U3705. చూడండి ఎక్కడ ఇచ్చాడు, కెమెరా కనెక్టర్ దగ్గర ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇది ఫ్రంట్ సైడా బ్యాక్ సైడా కనెక్టర్, మదర్ బోర్డ్ ఇది ఫ్రంట్ సైడ్లో ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు అండి, ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ ఇచ్చాడు U3705.